అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. సో అవి ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామమ్మ. ఫస్ట్ది ఏంటంటే చాలామంది అంటే పూర్వకాలంలో తీసుకుంటే ఆడవాళ్ళు నిండుగా గాజులు, మంగళసూత్రం, బొట్టు, మెట్టెలు అన్నీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటుందంటే అది ఓన్లీ అలంకరణకే అనుకొని నచ్చినప్పుడు వేసుకుంటున్నారు, లేదు అంటే తీసేస్తున్నారు. సో గాజులు, మంగళసూత్రం, మెట్టెలు వాటి యొక్క విశిష్టత, అవి ఎందుకు మనకు అంత ముఖ్యం, కొంచెం వివరంగా తెలుపుతారమ్మా? పెళ్ళి అంటేనే ఇరువురి యొక్క కలయిక. అంటే మనం అంటాం కదా, మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే స్వర్గంలో నిర్ణయించబడతాయంట పెళ్ళిళ్ళు. దీనికి ఇంకొకటి చూసుకోవాలనంటే కింద అంతా మనదంతా ఉంటుంది. ఇది జన్మ జన్మల బంధం అని కూడా చెప్తాం. ఇక్కడ ముహూర్తం పెట్టి లగ్న బలం చూసి, జాతకాలు చూసి, పెళ్ళికి సరైన ముహూర్తం పెట్టి తాలిబొట్టు కడతారు, మెట్టెలు పెడతారు. అది అలంకరణ వస్తువు అయితే కేవలం షోకి మాత్రమే అయితే దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి? నార్మల్గా వేసేసుకోవచ్చు కదా, ఎవరైనా వేసుకోవచ్చు కదా. పెళ్ళి అంటేనే అది ఒక తంతు, ఇరువురి కలయిక. ఇంతకు ముందు పెళ్ళిళ్ళకి చాలా విలువ ఉండేది. ఇప్పుడు పెళ్ళి అంటే ఫ్యాషన్, ఓన్లీ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ఇలా అయిపోయింది. ఉన్న విషయమే చెప్పుకోవాలంటే. ఇంతకుముందు పెళ్ళి అలా కాదు. అసలు ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇరువురు చూసుకునే వాళ్ళు కూడా కాదు, డైరెక్ట్గా పెళ్లి పీటల పైన చూసుకునే వాళ్ళు. అలా ఉండేది. పోన్లే, ఆ కాలం నుండి ఈ కాలంకి వచ్చినాం, సంతోషమే. కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే వాటికి విలువ లేకోకున్నట్టు ప్రవర్తిస్తున్నాం. ఒకటి అమ్మాయి, మనం హిందూ సాంప్రదాయంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం. మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనది. హిందువులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. నువ్వు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. కుంకం పెట్టుకోవడానికి కానీ బొట్టు ఎందుకు సిగ్గు? నువ్వు హిందువే కదా. నువ్వు హిందువు అయినప్పుడు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడితే ఇంకా మన ధర్మం ఎలా ముందుకెళ్తుంది? చెప్పాలంటే హిందువులని చెప్పుకోవడానికే కానీ నిజంగా అంటే మనం సిగ్గుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం బాధ్యతగా లేము. అసలు మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటున్నాము, వెనక వేస్తున్నాము. చెప్పాలంటే ప్రతి ఒక్కరు నేను హిందువు, నేను బొట్టు పెట్టుకోవాలి అంటే మన హిందూ ధర్మం చాలా ముందుకెళ్తుంది. నిజమా కదా? ఇంకొకటి మీరు అన్నట్టుగా తాలిబొట్టు, మెట్టెలు, ఈ బొట్టు, పూలు, గాజులు ఈ కాలంలో ఎవ్వరు పెట్టుకోవట్లేదు. తాలిబొట్టు అంటే తీసి పక్కన పెట్టేయడం, పిల్లోస్ కింద పెట్టేయడం, అని హ్యాంగ్ చేయడం గోడకి. అవును, ఇలా చేస్తున్నారు. అసలు మంగళసూత్రం అంటేనే అమ్మవారు, గౌరీదేవి. నువ్వు అలాంటి అమ్మవారిని నువ్వు హేళన చేస్తూ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటే నీ భర్త నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బతకాలంటే ఎలా బతుకుతాడు? నువ్వు సువాసిని తత్వంతో ఉండాలంటే ఎలా ఉంటావు? నువ్వు ఫ్యాషన్కి మాత్రమే వేసుకుంటే ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక్కటమ్మా, ఎవరైతే ఇట్లా మెట్టెలు, ఈ మంగళసూత్రాలు, గాజులు ఇవన్నీ వేసుకోకపోకున్నట్లు ఉంటారో వాళ్ళకి త్వరగా సువాసిని సత్వం దూరం అయిపోతుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇవి వేసుకున్నంత మాత్రాన భర్త పోతాడా అంటే మళ్ళీ వీటికి ముహూర్తం పెట్టే కదా కట్టించేది. ఒక్క విషయం చెప్పాలంటే దీంట్లో భర్త యొక్క ఆయుష్ అమ్మాయి చేతిలో ఉంటుంది. మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అమ్మాయికి యొక్క సుమంగళి తత్వం, సౌభాగ్యతత్వం ఎంతవరకు ఉంది అని చూసి జాతకంలో చూసి చేస్తారు. కొంతమంది అమ్మాయిలకి సౌభాగ్యతత్వం లేనప్పుడు పురుషుడికి ఇబ్బంది వస్తుంది. అంటే అమ్మాయిల వల్లే పురుషులు ఇదవుతారా అంటే మనం దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా ఉండేసి మన పద్ధతులని పక్కన పెట్టేసి మాకు ఇలా జరిగింది అలా జరిగింది అని వాపోతే ఏం ప్రయోజనము? ఒక్క విషయం అడుగుతాను, ఇప్పుడు ఐటీ కంపెనీస్లో మెట్టలు పెట్టుకోవద్దు, తాలిబొట్లు వేసుకోవద్దు అని చెప్తారా? లేదమ్మా. కానీ పక్కన వాళ్ళు ఎవరో అలా చేసింటారు, అలా వస్తుంటారు,
వీళ్ళు అలానే అంతా వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి మనం ఫాలో అవుతున్నాం. నీకు నువ్వుగా నేను నా హిందూ ధర్మాన్ని, నా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఒక హిందూ మహిళ, నేను ఒక వివాహిత అయిన స్త్రీ, నాకు పెళ్ళయింది, నేను మంగళసూత్రం వేసుకుంటాను, మెట్టలు పెట్టుకుంటాను, బొట్టు పెట్టుకుంటా, గాజులు వేసుకుంటా, నేను ఇలానే ఉంటానని నువ్వు ఒక్క నెల రోజులు అలానే ఉండు, నిన్ను చూసి ఇంకొకరు మారుతారు. నిండు అసలు ఆ అమ్మాయి అంటేనే లక్ష్మీదేవి. మనం అబ్బాయిలన్నా తక్కువ పోలుస్తాం దేవుళ్ళతో, అమ్మాయిలు అంటేనే పరదేవత, అమ్మాయి అంటేనే లక్ష్మీదేవి, గృహలక్ష్మి, గృహే గృహే. ఇన్ని మాట్లాడుతున్నప్పుడు, ఇన్ని చెప్తున్నప్పుడు నువ్వు అమ్మాయిగా ఏం చేస్తున్నావు? నీకంటూ ఒక బాధ్యత ఉండక్కర్లేదా? చెప్పు. ఎంతసేపు ఇంకోటి వాళ్ళకి వాళ్ళు మేము పరదేవతలు, మేము అమ్మవార్లని పోల్చుకుంటున్నప్పుడు ఆ అమ్మవారి గుణంలో ఒక్కటైనా నీకుందా? మనం ఆలోచించాలి కదా. నువ్వు ఒక బొట్టు పెట్టుకో, గాజులు పెట్టుకో, పూలు పెట్టుకోవు, మంగళసూత్రం వేసుకో, ఏమి చెయ్యవు, నీకు ఎక్కడి నుండి వస్తుంది ఆ కళ? ఆ పాజిటివిటీ రావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? మెయిన్గా చెప్పాలంటే ఈ మెట్టెలు, ఈ మంగళసూత్రము, ఈ గాజులు సైంటిఫిక్గా తీసుకున్నా మనకి హెల్త్కి రిలేటెడే చెప్పారు. మన హెల్త్ పర్పస్ బాగుంటుంది అని. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కాళ్ళకు పట్టీలు వేసుకోవడం, చేతికి గాజులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సౌండ్స్ లోపల ఉన్న బిడ్డ వినడం వల్ల వినికిడి అనేది వాళ్ళకు లోపల నుండే మొదలవుతుంది, వినికిడి శక్తి. అది కాక మనకి చాలా నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి చాలా నరాలు ఉంటాయి, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మెట్టలు పెట్టుకోవడం వల్ల కూడా మన నరాల యొక్క యాక్టివేట్కే చెప్పారు. అన్ని హెల్త్ రిలేటెడే. ఇవి వేసుకోవడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసుకోకుండా ఎంతమంది ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు. అది మనం ఇంతకుముందు లేవు. ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంట, థైరాయిడ్ అని ఇంతకుముందు ఉండే నా పూర్వకాలంలో అసలు లేవు. ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం వీటన్నిటికీ దూరంగా ఉన్నాం కాబట్టి. ఫుడ్ మారిపోయింది, కట్టుబాట్లు మారిపోయినాయి, మనం వెస్ట్రన్ కల్చర్ తెచ్చుకొని దాన్ని పాటిస్తూ తిరుగుతున్నాము. ఇంకా ఎక్కడి నుండి మనకి ఆరోగ్యం వస్తుంది, సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది? భర్త దీర్ఘాయువుగా ఉండాలంటే ఎలా ఉంటాడు? ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు అమ్మాయికి అబ్బాయికి అని అంటే ఇరువురి యొక్క ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము, ఆయుష్ ఇద్దరిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయికి భార్య వియోగం ఉంటే అమ్మాయి ఖచ్చితంగా మరణిస్తుంది జాతకంలో, ఆ అబ్బాయికి అలా ఉంటే. ఇప్పుడు ఇద్దరూ పవిత్రంగా ఉండాలి, ఇద్దరూ ధర్మంగా ఉండాలనే కదా ఇద్దరికి కలిపి పెళ్లి చేసేది. అలాంటప్పుడు ఎలా ఉన్నారు? మనకి మనం చెక్ చేసుకోవాలా. నేను ఎన్ని చెప్పినా, మీరు నన్ను ఎన్ని అడిగినా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, మంగళసూత్రం వేసుకుంటేనే ఆయన బతుకుతాడా? ఇలా మాట్లాడుతున్నారు. మంగళసూత్రం వేసుకుంటేనే అంటే మేం పెళ్ళయిందని మమ్మల్ని గుర్తించాలి, మళ్ళీ మగవాళ్ళకి ఏం లేవే, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. పూర్వం మగవాళ్ళు కూడా మెట్టలు పెట్టుకునే వాళ్ళు చెప్పాలంటే, పెళ్ళి అయింది అని చెప్పేసి. ఇప్పుడు కూడా అమ్మాయిలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి మెటల్ పెట్టుకోకపోతే అబ్బాయిలు పెట్టుకోవచ్చు, ఇద్దరికి మంచిదే అది. నిజం. అంటే ఇది నమ్మకపోవచ్చు కానీ అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు మెట్టలు. ఇప్పుడు భార్య భర్తలో ఎవరైనా ఒకరు పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలే పెట్టుకుంటున్నాము. వాళ్ళకి ఏదైనా ఆడపిల్లలకి ఇన్ఫెక్షన్ ఉంది 2 రోజులు పెట్టుకోలేరంటే అది తీసి అబ్బాయిలు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకా హెల్త్ బాగుంటుంది. ఇవన్నీ హెల్త్ రిలేటెడ్, ప్లస్ మన సాంప్రదాయము, ప్లస్ అమ్మాయిల యొక్క గుణగణాలు తెలిపే విషయాలు, ప్లస్ మనకి సంపదని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించే విషయాలు ఇవన్నీ. వీటిని మనము తక్కువ చేసి మాట్లాడడానికి అసలుకే లేదు. తక్కువ చూపు చూస్తే వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. ఎవరి జీవితాలకి వాళ్ళే కొరువు పెట్టుకున్నట్టు ఇలాంటి విషయాల్లో చిన్న చూపుగా ప్రవర్తిస్తే. అమ్మ ఇంకోటి, ఇప్పుడు తలస్నానం తీసుకుంటే చాలామంది అంటే గుడికి వెళ్ళిన ప్రతిసారి తలస్నానం చేస్తుంటారు. అలాగే కొంతమంది రోజు మార్చి రోజు తలస్నానం చేస్తారు. కొంతమంది మరీ అంటే ఇంకా రోజు తలస్నానం చేస్తుంటారు. అసలు ఏ రోజు తలస్నానం ఆచరించాలి మనం? అంటే గుడికి వెళ్తే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందేనా? కొంతమంది రాత్రులు తలస్నానం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు తలస్నానం చేస్తే మంచిదమ్మా? స్నానం అంటే దీంట్లో విధి విధానాలు చాలా ఉన్నాయమ్మా. స్నానంలో స్త్రీకి ఒక విధానం ఉంది, పురుషుడికి ఒక విధానం ఉంది. స్త్రీ స్నానం చేయకపోతే పర్వాలేదు, తల స్నానం చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పుట్టుకతోనే స్త్రీ స్వచ్ఛత ప్లస్ శుభ్రము ప్లస్ ఇది మైల అంటూ లేని ఒక పవిత్రమైన శరీరం స్త్రీది. ఆమె పుట్టుకతోనే అలా పుట్టింది, స్త్రీకి వర్తించదు. కానీ పురుషుడికి చాలా నియమాలు ఉంటాయి. ఇప్పుడు స్త్రీలు కూడా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తలస్నానం ఎందుకు చేయాలి అనే విషయం మాట్లాడితే, మనకి ఇక్కడ సహస్రార చక్రం అనేది ఒకటి ఉంటుంది.
ఆయిల్ పెట్టడం వల్ల యాక్టివేషన్ ప్రాబ్లంకి చాలా లేట్ అవుతుంది. ఈ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాము, మాకు ఏదో కొంచెం వైబ్రేషన్ లాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అది ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే మన కింద పాదాలతో మొదలై పైన సహస్రారంలో మనకి అది హింట్ ఇస్తుంది. స్పర్శ పాదాల నుండి వస్తుంది, కానీ హింట్ సహస్రారానికి పోతుంది. ఇది ఏమైపోతుంది, దీన్ని మనం గ్రహించాలి అంటే హెడ్ బాత్ చేయాలి, తలస్నానం చేయాలి. ఇది స్త్రీల వరకు. పురుషుల వరకు వచ్చేస్తే పురుషులు ఆయిల్ పెట్టుకొని దేవాలయానికి వెళ్ళకూడదు. అసలు పూర్వం ఎవరు అంటే పురోహితులు అయితే ఆయిల్ పెట్టుకోరు. ఎందుకు, దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఆయిల్ పెట్టుకొని అభిషేకం చేయకూడదు, పూజ చేయకూడదు. ఆయిల్ పెట్టుకొని పూజ చేయకూడదు. తర్వాత ఈ ఆయిల్ ఎందుకు పెట్టుకోకూడదు అంటే పూర్వం అన్ని దీపాలే, ఈ కరెంట్ అదంతా లేదు. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏదైనా కొంచెం దీపకాంతి ఇటు అటు అయినా కూడా అది ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి. కానీ పురుషుడు ఎందుకు ఈ తైల సంస్కరణ చేసుకోకూడదు అని అంటే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు పూర్వం, తర్వాత అభిషేకాలు చేస్తూ ఉంటారు, తర్వాత ఈ సాధనలో ఉంటారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే, వాళ్ళు ఆయిల్ పెట్టుకోవడానికి లేదు. ఇంకొకటి, పెళ్ళైన పురుషుడు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిందే, పెళ్ళి కాకపోయినా ప్రతిరోజు చేయాల్సిందే. ఆడవాళ్ళు ఈ రోజుల్లో చేస్తే మంచిదంటే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఇలా ఈ రోజుల్లో తలస్నానాలు చేస్తే మంచిది. ఇప్పుడు అందరూ ప్రతిరోజు తలస్నానాలు చేస్తున్నారు. ఇది ఆరోగ్య రీత్యా కూడా చెప్పారు ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళకి హెయిర్ లాంగ్ ఉంటుంది, పూర్వం ఉండిందిలేండి హెయిర్ లాంగ్, ఇప్పుడు ఎవరికి లేదు. ఇక్కడ ఇప్పుడు అన్ని షార్ట్ కట్స్. ముందు పూర్వంలో హెయిర్ లాంగ్ ఉండింది కాబట్టి ఇలా డైలీ తలస్నానం చేయడం వల్ల వాళ్ళకి జలుబు రావడము, హెల్త్ ఇష్యూ కావడము ఇలాంటివి, అంటే కొంచెం టైం పడుతుంది కదా డ్రై కావడానికి. అందుకు డే బై డే చెప్పడము లేదా వీక్లీ వన్స్ చెప్పడము అలా చెప్పారు. ఇప్పుడు హెయిర్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా డైలీ చేస్తున్నాము. ఈ డ్రైయర్స్ వచ్చినాయి, మనకి హెయిర్కి సంబంధించిన పరికరాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అది ఎవరి ఆరోగ్య రీత్యా ఎవరి గృహరీత్యా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు అయితే మనం ఇప్పుడు అమ్మాయిని అసలు తలస్నానం చేయొద్దని చెప్పడానికి లేదు వాస్తవానికైతే, అది ఎవరెవరి హెల్త్ రిలేటెడ్. కానీ అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే, తలస్నానం చేయందే కుదరదు. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే చాలా మంది ఏంటంటే మొండిగా, అంటే మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే చేస్తాం. కొంతమంది మొండిగా మేము మంగళవారమే చేస్తాం, మంగళవారం చేస్తే శ్రేష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. చాలా చక్కగా. అమ్మ, ఇంకో సందేహం ఏంటంటే చాలా మంది ఇంట్లోనే పూజలు చేసుకుంటున్నప్పుడు మంత్రాలు జపిస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఉచ్చారణ అనేది తడబడుతూ ఉంటుంది అనమాట. సో అలా తడబడినప్పుడు వాళ్ళకి చేసిన ఆ మంత్ర జపనం ఏదైతే ఉందో దాని ఫలితం రాకుండా పోతుందా, లేకపోతే అంటే వాళ్ళు చదవడం మానేసేసి వినడం బెస్ట్ అంటారమ్మా? అంటే మంత్రము అంటే అక్షరాల్లో వస్తుంది అమ్మ, మీరు అడిగినట్టు. అది ఎవ్వరూ తప్పు పలకరు. ఇంట్లో చేసుకునేవంటే స్తోత్రాలు. స్తోత్రాలు ఉచ్చారణ దోషం వస్తే ఖచ్చితంగా దోషమే. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే తప్పు చదివితే అమ్మవారు శిక్షిస్తుందా, తప్పు చదివితే అయ్యవారు శిక్షిస్తాడా, ఒక్కరోజు తప్పు చదువుతావు, 2 రోజులు తప్పు చదువుతావు, జీవితాంతం తప్పే చదువుతూ ఉంటావా? లేదు కదా, నేర్చుకుంటాం. ఇక్కడ ఏమైపోతుంది, ఏదైనా స్తోత్రాలు నేర్చుకొని చదవండి అమ్మా అని అంటే నేర్చుకోవాలన్నా చదవాలి కదా, లాజిక్ పాయింట్స్ మాట్లాడతారు. వినండి, నేర్చుకునే ముందు వినండి. లేదా మీకు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు, ఇప్పుడు అందరికీ వచ్చి ఉంటాయి కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఒక్కటి ఇక్కడ ఏమైపోతుందంటే నామోషిగా ఫీల్ అవుతారు, మాకు ఏదైనా స్తోత్రం రాదు అని చెప్పడానికి ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్? మీరు నేర్చుకోవాలి, అమ్మవారినో అయ్యవారినో పట్టుకోవాలి అనుకున్నప్పుడు స్తోత్ర రూపంగా ఖచ్చితంగా నేర్చుకొని చదివితే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ అందరూ పర్టికులర్గా కరెక్టే చదువుతారని లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి దోషం అనేది వస్తుంది. కానీ ఎక్కువ దోషాలు లేకోకున్నట్టు చూసుకోవాలి. ఎక్కువ దోషాలు ఉంటే దానికైతే ఫలితం అయితే ఏం ఉండదమ్మా, ఉన్న విషయం చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు నేర్చుకొని చదివే దానికే దాంట్లో కొన్ని తప్పులున్నా మనం ఫస్ట్ లాస్ట్కి చెప్పుకుంటాం, అమ్మ తప్పులు చదివింటే క్షమించు అనేసి. తర్వాత ఉమాయ నమః అనుకోవడమో, శంకరాయ నమః అనుకోవడమో, విష్ణవే నమః అనుకోవడం, ఇలాంటివి చేస్తుంటాం, లెంపలేసుకుంటాం. ఇంకా మంత్రాల విషయానికి వస్తే అస్సలు దోషం ఉండకూడదు. ఎందుకంటే మంత్రము అంటేనే పరదేవత,
అంటే దేవత అంటే అమ్మవారనే కాదు, మంత్రం మీరు ఏ దేవుడి మంత్రం తీసుకున్నా కూడా కంప్లీట్గా ఆ దేవుడి యొక్క అనుగ్రహము, ఆ దేవుడి యొక్క శక్తి, ఆ దేవుడి యొక్క తత్వం మంత్రంలో ఉంటుంది. అలా మంత్రాలు చేసేటప్పుడు గురువు మనకి చెప్తాడు దీన్ని ఎలా పలకాలి ఏంటి అని, అలానే చదవాలి. మనం లేదు అంటే కొంతమంది ఫాస్ట్గా చదువుతూ అట్లా మిస్టేక్ ఉంటుంది కదా, మిస్టేక్స్ అయితే రాకూడదు, అసలు చదవకూడదు మిస్టేక్గా. మంత్రాలు స్తోత్రం వేరు మంత్రం వేరు. ఎలా చెప్తామంటే కోటి పూజా ఫలం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర ఫలం ఒక మంత్రం. అందుకు మంత్రానికి చాలా విశిష్టత ఉంటుంది. మనం మంత్రం కదా అని అసలు తక్కువ చూపు చూడడం, చిన్న చూపు చూడడం, తప్పు చదివినా పర్వాలేదు అనుకోవడం, ఇవన్నీ పొరపాట్లు. పర్టికులర్గా చదవాల్సిందే, పర్టికులర్ ఉండాల్సిందే. ఎందుకంటే భగవంతుడు అంటే భయం లేదా? అంటే నిజంగా చెప్పాలంటే ఈజీగా దొరికినట్టున్నాడు దేవుడు అనిపిస్తుంది నాకు కొంతమంది వరకు. నేను వింటుంటాను కదా బయట, అంటే ఏం చేసినా భగవంతుడు ఏమనడు, క్షమిస్తారు. ఎంతవరకు క్షమిస్తారు? కొంతవరకే ఉంటుంది ఏదైనా కూడా. దేవుడితో ఆటలు ఆడద్దు, దేవుడు దేవుడే. మనం ఆ భక్తి, భయము, ప్రేమ అన్నీ ఉండాలి. ఏదో దేవుడు ఈజీగా దొరికేశాడని మనం మాట్లాడకూడదు. ఇంకా మంత్రాల విషయాల్లో, స్తోత్రాల విషయాల్లో తప్పులు అనేవి అస్సలకే చేయకూడదు. అమ్మ, ఇంకోటి ఇప్పుడు మనం పూజా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నార్మల్గా శివుడిని పూజిస్తే శివుడికి బిల్వపత్రం అంటే ఇష్టం, తీసుకెళ్ళిపోవాలని అంటూ ఉంటారు. అండ్ విష్ణుమూర్తిని పూజించే పని అయితే ఆయనకి తులసాకు అంటే ఇష్టం, సో తులసిమాల తీసుకెళ్ళాలని అంటూ ఉంటారు. కానీ ఎందుకు అవి ఇష్టం అనేది ఎవరికి తెలియదు. అసలు ఆ శివయ్యకి కానీ ఆ విష్ణుమూర్తికి కానీ బిల్వపత్రం అన్న తులసి అన్న ఎందుకు అంత ప్రీతమ్మా? విష్ణుమూర్తికి తులసి అంటే ఎందుకు ఇష్టం? జలంధరుడు ఒక కథ ఉంది మా దీనికి. జలంధరుడు, బృంద అని ఒక ఇద్దరు ఉంటారనమాట. బృందాదేవి భార్య జలంధరుడు. జలంధరుడు అంటే అసురుడు. ప్లస్ బృందాదేవి పూజలు చేస్తూ చేస్తూ, తులసిదేవికి పూజలు చేస్తూ, విష్ణుమూర్తికి పూజలు చేస్తూ 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 వచ్చేది. విష్ణుమూర్తికి, తులసిదేవికి కాదు, విష్ణుమూర్తికి పూజలు చేస్తూ వచ్చేది. ఈమె పూజా ఫలం వల్ల అసురుడిని చంపలేకపోతుంటారనమాట. ఈమెకున్న పాతివ్రత్యం వల్ల. చాలా పతివ్రత అంటే మళ్ళీ దీంట్లో ఏ గ్రేడ్ పతివ్రత, బి గ్రేడ్ పతివ్రత అలా ఉండదు. ఆమె చాలా పతివ్రత. ఆమెకున్న పాతివ్రత్యంతో జలంధరుని ఏం చేయలేకపోతుంటారు. ఇంకా ఇలా కాదు అనేసి విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఆయన రూపంలో వస్తాడు, జలంధరుడు రూపంలో వస్తాడు. ఈమె నా భర్త వచ్చాడు అని చెప్పి ఇంకా భర్తతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు కదా. అలా మూవ్ అయిన తర్వాత తెలుస్తుంది నా భర్త కాదు అనేసి. కనుక్కుంటుంది. ఇంకా కనుక్కొని అగ్నిలో ఆహుతయ్యే టైంలో శపిస్తుంది, తిడుతుంది నారాయణ్, ఇలా రావడం నువ్వు తప్పు, ఎలా వస్తా అంటే ఇంకా తెలిసిపోతుంది నా భర్తకి ఇప్పుడు మరణం ఆసన్నం అయింది, ఎందుకంటే నా పాతివ్రత్యం లోపించింది కాబట్టి నా భర్తకు మరణం ఆసన్నమయ్యే సమయం వచ్చింది అని చెప్పి బాధపడుతుంది విష్ణుమూర్తితో. ఇంకా విష్ణుమూర్తి ఆమె పాతివ్రతానికి మెచ్చి, ఆమె భక్తికి మెచ్చి, నువ్వు నెక్స్ట్ జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావు, నువ్వు లేనిదే నేను లేను, ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాకెంత విలువ ఇస్తారో నీకు కూడా అంతే విలువ ఇస్తారు అంటే ఆమె అడుగుతుంది, ఇలా వచ్చి నువ్వు నాతో ఉండడం వల్ల నా పాతివ్రతానికి భంగం కలుగుతుంది, నేను పవిత్రురాలు కాదు, నన్ను విశ్వం, సొసైటీ అంటే ప్రపంచం అంతా ఏమనుకుంటుంది అని ఆమె ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు, నీ పాతివ్రతానికి భంగం కలగలేదు, నువ్వు ఎప్పుడు పవిత్రురాలివే, నీవు లేని పూజ అంటూ లేదు, నా పూజలో ఖచ్చితంగా నువ్వు ఉండాలి, నీకున్న విలువ అంతా ఇంత కాదు, రానున్న కాలంలో అందరూ తెలుసుకుంటారు, నువ్వు తులసి మొక్కగా జన్మించు అని చెప్పి బృందాదేవికి ఇచ్చిన వరం తులసి మొక్క. అందుకు విష్ణుమూర్తికి ఖచ్చితంగా తులసిని సమర్పించాలి, కృష్ణుడికి సమర్పించాలి, వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. ఆయన దశావతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని అవతారాలకి ఖచ్చితంగా తులసి ప్రాధాన్యం, ఖచ్చితంగా సమర్పించాలి. ఇంకా శివుడికి వద్దాం. ఈ బిల్వదళం అనేది, దీనికి చాలా కథలు ఉన్నాయి. బిల్వ వృక్షానికైతే శివుడి యొక్క 3 కన్నులుగా భావిస్తాం. ఇంకా దాని తర్వాత అమ్మవారు దేవి భాగవతంలో ఏం చెప్తారు అంటే, అమ్మవారు అసురులతో యుద్ధం చేసి చెమట వస్తుంది కదా, ఆ చెమట బిందువు నేలపైన పడినప్పుడు బిల్వ వృక్షం వచ్చింది అని చెప్తారు. తర్వాత లక్ష్మీదేవి తపస్సు చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి చేతిలో బిల్వ వృక్షం ఆవిర్భవించింది అని చెప్తారు. తర్వాత ఇంకేం చెప్తారు,
స్వామి యొక్క త్రిశూలం ఉంది కదా, ఆ అవును. త్రిశూలం యొక్క సంకేతమే ఈ బిల్వపత్రి అని చెప్తారు. ఉమ్, ఇలా చాలా ఉమ్, రకాలుగా ఉమ్, చెప్తారు. ఉమ్, కానీ బిల్వపత్రి ఏంటి అని అంటే అమ్మవారి యొక్క స్వరూపము ఉంటుంది, అయ్యవారి యొక్క స్వరూపము ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా బిల్వపత్రిలో ఉమ్. ఉంటుంది. ఈ బిల్వపత్రిని తులసిని కానీ మనం ఎలా వాడుకోవచ్చు, ఎన్ని రోజులు వాడుకోవచ్చు అనే డౌట్ చాలా మందికి అవును, ఉంటుంది. అవును. 10 రోజులు వాడుకోవచ్చు ఉమ్, ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా. తర్వాత బిల్వపత్రి మనం ఒకసారి యూస్ చేస్తాం కదా, ఉమ్, స్వామివారి మీద ఉమ్, ఉమ్, పెట్టేస్తాము. నెక్స్ట్ డే అది మళ్ళీ శుద్ధ జలంతో కడిగేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, ఉమ్, ప్రాబ్లం ఉమ్, లేదు. అది నెక్స్ట్ డేకి నిర్మాల్యం అయిపోదు. ఉమ్, బిల్వపత్రి 10 రోజులు, తులసి ఆకు కూడా 10 రోజులు మనం యూస్ ఉమ్, చేసుకోవచ్చు. ఉమ్. అమ్మ చాలా చక్కగా వివరించారంటే ఇవి చిన్న చిన్న ధర్మ సందేహాలైనా సరే చాలా క్లియర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.